వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల బృందం సాయికృష్ణ వాళ్ళ తల్లి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు చాలా క్లియర్ కట్గా సాయికృష్ణ ఇంకా లేడు, సో పోలీసులు దీన్ని ఏ విధంగా కప్పిపెట్టాలి అని చెప్పి పై స్థాయి, ఇటు పోలీసులు అటు ప్రభుత్వం పై స్థాయిల వరకు రకరకాలుగా చర్చలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయేది ఏంటి అని అంటే, నెక్స్ట్ 29 హైకోర్టు ముందు హియరింగ్కి వచ్చిన తర్వాత సాయికృష్ణ కోసం వెతుకుతున్నాం, మరో 2 వారాలు టైం కావాలి అంటారు. అట్లా టైం పెంచుకుంటూ పోతారు, పొడిగించుకుంటూ పోతారు. చివరికి ఏవో విచారణ అధికారిని వాళ్ళకి కావాల్సిన అధికారితో నియమించుకున్నారు. వాళ్ళు ఏదో కోర్టును మభ్యపెడుతూ పోతారు. ఇది ఎక్కడికి తెగదు. దీన్ని జనం మర్చిపోయేలా చేస్తారు. సో మొత్తం మీద అయితే సాయికృష్ణ లేడు, పోలీసులు అయితే ఈరోజు కాకుండా రేపైనా తప్పించుకోలేరు అని చెప్పి వైసీపీ నేతలు ఏమంటారు, చాలా కీ కమెంట్. ఆయన ఇది కూడా ఇంత ఈజీగా జరుగుతుందా? సాయికృష్ణ అనే ఒక వ్యక్తి లేడు, ఎతుకుతున్నామని చెబితే హైకోర్టు అంత గుడ్డిగా తలూపేస్తుంది అంటారా? జనరల్గా అడుగుతున్నా, హైకోర్టు అంత గుడ్డిగా తలూపేస్తుందా? అలా అయితే ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏముంటుంది? పోలీసులు ఏం చెబితే హైకోర్టు నమ్మేస్తుందా? అండ్ సీసీటీవీ ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కానీ డిలీట్ చేసేసారు అంటూ ఉన్నారు. కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు, శవం లేదు, ఆధారాలు లేవు, ఫోరెన్సిక్ ఏమీ లేవు కాబట్టి పోలీసులు ఈ విషయంలో ఏమీ నిందితులుగా తేల్చలేకపోవచ్చు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇటువంటివన్నీ సిస్టమ్ తేల్చే పనే కదా. మనం ఎవరు ఏం చెబితే అది న్యాయస్థానాలు ఎన్నుకుంటూ పోతాయా? ఇప్పుడు సాయికృష్ణ ఏమైపోయిందంటే ఏమైపోయాడు వదిలేస్తే అట్లా అందరూ అలా ఖాళీ ఉండిపోతారా సిస్టంలో కూడా? వైసీపీ నేతలు అంటున్నారు జరగబోయేది అదే. వాళ్ళు ఏమంటున్నారు, విజయవాడకు చెందినటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి, ఇంకో రాష్ట్ర భాష అని ఇంకొక ఆయన అంట, ఇంకో వాళ్ళు హోమ్ మినిస్టర్ గారి మీద కూడా నేరుగానే విమర్శలు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కలిపే ఇదంతా ప్రణాళిక ఎగ్జిక్యూట్ చేశారు అంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసి ఈ విధంగా మాయం చేసి ఉంటారు అని చెప్పి నేనైతే అనుకుంటలేను. కానీ బట్ ఎవరో ఒకరి ప్రమేయం లేకుండా, ఎవరో ఒకరికి తెలియకుండా వీళ్ళు చెబుతూ ఉన్నట్లు సాయికృష్ణను వాళ్ళ తల్లి వాళ్ళ మేనమామలు చెబుతూ ఉన్నట్లు సాయికృష్ణ నిజంగా చంపేసి తగలబెట్టి ఉండంటే అది ఒక సిఐ పరిధిలోనే జరిగి ఉంటుందని అయితే మనం అనుకునే ఆస్కారం లేదు. ఎవరెవరికి తెలిసే ఉండాలి పైనుంచి. అట్లా లేకుండా స్టేషన్ మొత్తం ఆ విధంగా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు? ఈయన ఉన్నతాధికారులకు ఎవరెవరు సమాచారం ఇవ్వకుండా ఉంటారా? అది కాదు అంటే మొత్తం మీద ఏ స్థాయి వరకు తెలిసింది అన్నది నేను జడ్జి చేయలేను. కానీ బట్ సిఐ మించి పై స్థాయి వరకు తెలిసింది అని అయితే మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు మీద. వాళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు ఆరోపణలే పోలీసుల మీద ఉన్నప్పుడు మళ్ళీ పోలీసుల చేత ఇంటర్నల్ విచారణకు హైకోర్టు ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటే ప్రజలు ఎన్నో వేలు చూపెడతారు. ఇంక వాటన్నిటికీ హైకోర్టు సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? లేదు, పోలీసులు ఏం చెబుతుంది మరో కొంతకాలం పాటు విచారణలు పొడిగించుకుంటూ పోతారా? కాదనకుండా హైకోర్టు ఏమైనా సీరియస్ డెసిషన్ తీసుకొని థర్డ్ పార్టీతో విచారణ జరిపిస్తారా? పోలీస్ కస్టడీలో ఈ విధంగా జరిగారు అని లోకమంతా కోడే కూస్తుంది. హైకోర్టు జడ్జీలకు తెలియదా ఇవంతా ఏం జరుగుతుంది అని? నిజం చెప్పాలంటే న్యాయస్థానాలు దీన్ని ఇప్పటికే సుమోటోగా విచారణ తీసుకొని ఉండాలి. వాళ్ళు ఇప్పటికీ ఎవరితో ఉన్న ఒక స్వతంత్ర దర్యాప్తుతో విచారణ కానీ జరిపించాలి దీని మీద. సరే, 29వ తేదీ పోలీసులు ఏం చెబుతారని చెప్పి ఏమైనా వెయిట్ చేస్తూ ఉన్నారా? మరి 12 రోజుల్లో ఏమైనా రకరకాల అద్భుతాలు జరగచ్చు. మధ్యలో లక్ష్మీదేవి గారు ఎంట్రీ ఇవ్వచ్చు. జరగదు, ఏమైనా జరగచ్చు అంటారు. లక్ష్మీదేవి గారు అంటే రకరకాల ప్రలోభాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమి ఇచ్చినా మేమైతే వెనక్కి తగ్గం, న్యాయం కోసం పోరాడతాం, మా బాడీ అయినా ఇవ్వండి, మనిషినైనా చూపెట్టండి, లేదంటే బూడిదైనా ఇవ్వండి, ఏమి ఇస్తారు ఇవ్వండి అంటున్నారు. మరి ఈ క్రమంలో ఈ 12 రోజులు ఏం జరగబోతూ ఉన్నాయి? ఇంత వేడి ఉన్నప్పుడు హైకోర్టు దీన్ని ఒక సుమోటోగా తీసుకొని ముందే విచారణ ఎందుకు చేయలేదు? మళ్ళీ ఇప్పుడు సుమోటోగా తీసుకోండి, విచారణ మొదలెట్టండి. మళ్ళీ దీన్ని ఇంకో హెబియస్ కార్పస్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా, 29 విచారణకు రావాల్సింది. ఆ రెండింటిని కలిపి విచారించండి, చేయొచ్చు హైకోర్టు ఆ పని. మానవ హక్కులు పోలీస్ స్టేషన్లో హరించి వేయబడ్డాయి, ఒక పౌరుడు కాల్ చేయబడ్డాడు అన్నప్పుడు ఇంతకుమించి సీరియస్ ఇష్యూ ఏముంటుంది? బట్ ఏది ఏమైనా ఈ విషయం అసలు ప్రభుత్వం పోలీసులు మొత్తం అంతా కనుక ఒక వ్యవస్థే కుమ్మక్కాయ చేసింది కాబట్టి ఈ వ్యవస్థ మళ్ళీ న్యాయస్థానంలో తప్పుదోవ పట్టించబోతుంది. మొత్తం ఎవిడెన్స్ వీళ్ళు రిమూవ్ చేయబోతూ ఉన్నారు అని చెప్పి వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా సమాజాన్ని భయపెట్టేవే.